నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోచి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోచి మాటల వలన పట్టబడి ఉన్నావు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నా కుమారుడా, నీ చెలికాన్ని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్రయైనను, నీ కనురెప్పలకు కునుకు పాటైనను రానీయకుము. సామెత గ్రంథము 6వ అధ్యాయం 3-4 వచనం. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము నుండి 19వ వచనం వరకు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20-21 వచనం. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనము నందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలకు చికిలించి నిన్ను లోపరచు కొననీయకుము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 24-25 వచనములు. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27, 28, 29 వచనములు. దొంగ ఆకలిగొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 30-31 వచనం. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. వాడు దెబ్బలకును అవమానమునకును
పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 33వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. ప్రాయచిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 35వ వచనం.